రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో ఎమ్మెల్యేకు చెందిన మామిడి తోటలో రైతులకు మామిడి ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండ్ల తోటలు సాగు చేసి ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఈ మోటివేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రకాలన్నీ పెట్టించడం జరిగింది. అందులో కూడా మనం కరోనా టైంలో మొత్తం చూసాం. బేసిక్గా చాలా మంది ఫీల్ తగ్గిపోతుంది, పూత ఆలిపోతుంది. రైతుకు ప్రతి సంవత్సరానికి ఫుడ్ బెనింగ్ ప్రతి సంవత్సరం రావట్లేదు, వ్యాపిస్తుంది. రైతులను కాపాడాలి ఉద్దేశాన్ని నేను దాదాపు 3 నెలలు కష్టపడి నేను నా ఫ్రెండ్ రాజ్ ప్రతాప్ రెడ్డి, దాదాపు రామాయణ దేశాయి కలిసి రైతుల్ని అంటే హార్టికల్చర్లో ఏ రకం పంట పెడితే బాగుంటుంది ఉద్దేశాన్ని నేను చేత ఉండిపోయాను. రాజమండ్రిలో కూర్చొని దాదాపు మా ఇంట్లో 300 రేట్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ దాదాపు 50 రకాలు పెట్టాం మేము. అది ఇంపోర్టెడ్ కానీ కొన్ని పాత కానీ పెట్టాం. అంటే మార్కెట్లో మంచి రేట్, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. దీనివల్ల రైతులు 1 ఎకర పెట్టుకుంటే కూడా చాలు. ఎకర పెట్టుకొని తను నచ్చిన వెరైటీ తీసుకొని 1 ఎకర పెట్టుకుంటే